ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వపు స్థితి మరలా మాకు కలుగజేయము. ఈ విలాప వాక్య గ్రంథాన్ని ప్రవక్త అయిన ఇర్మియా గారు రాశారు. ఈ గ్రంథంలో మనకి యెరూషలేము యొక్క నాశనం గురించి, ఇర్మియా గారి మనోవేదనలు, ఆయన నేర్చుకున్న పాఠాలు, ఇశ్రాయేలు ప్రజల కోసం ఆయన చేసిన ప్రార్థన కనిపిస్తాయి. 5వ అధ్యాయంలో మరి ముఖ్యంగా దేవునితో మొరపెడుతూ ఉన్నాడు. దేని గురించి అంటే, మా పూర్వపు స్థితిని మాకు మరలా దయచేయము ప్రభువా అని వేడుకుంటున్నాడు. గతంలో మీ ఎదుట మేము ఏ విధంగా ఉన్నామో, ఎలాంటి భక్తి కలిగి ఉన్నామో, ఎలాంటి విశ్వాస జీవితాన్ని మేము కలిగి ఉన్నామో, ఎలాంటి కృతజ్ఞతా జీవితాన్ని కలిగి ఉన్నామో, ఎటువంటి ప్రార్థన కలిగి ఉన్నామో, నీ ద్వారా ఎలాంటి అద్భుతాలను మేము మా జీవితంలో అనుభవించామో, మీరు మాకు ముందర నడిచి ఎలాగైతే అద్భుత కార్యాలు చేశారో, మాకు ముందర ఉండి శత్రువులను ఏ విధంగా జయ జీవితంతో నడిపించారో మమ్మల్ని, ఇప్పుడు మరలా మాకు మా అపూర్వపు స్థితిని మాకు దయచేయి అని ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి మన జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, మన జీవితంలో మన పూర్వపు దినాల్లో మనం ఏ విధంగా ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సిన సమయము ఈ సమయం. ఇప్పుడు మనం కలిగి ఉన్న స్థితిని బట్టి ఆనందిస్తూ ఉంటాం, కాదనట్లేదు. కానీ పోగొట్టుకున్న స్థితిని, కోల్పోయిన స్థితిని ఆలోచించడం చాలా ముఖ్యం. ఇప్పుడు నేను బాగున్నాను, నేను సమృద్ధిగా ఉన్నాను అనుకుంటాం. కానీ మొదటి జీవితం అంటే మొదటి ప్రేమ, మొదటి విశ్వాసము, మొదటి ప్రార్థనా జీవితము, మొదటి భక్తి, మొదట్లో కలిగి ఉన్న వాక్య ప్రత్యక్షత, మొదట్లో కలిగి ఉన్న ఆసక్తి, ఉజ్జీవము, మొదట్లో ఉన్న సమర్పణ, ఇవన్నీ కూడా మనం మరిచిపోయి ఈరోజు కలిగి ఉన్న వాటితోనే సంతృప్తి చెందుతూ ఉన్నాం. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు అన్నిటికంటే బాగా సంపాదించాను, ఇప్పుడు అన్నిటికంటే బాగా పోగు చేశాను, ఇప్పుడు అప్పటికంటే పెద్దిల్లు కట్టాను, అప్పటికంటే మరొక పొలాన్ని కొన్నాను, అప్పటికంటే ఎక్కువ ఉద్యోగం చేస్తున్నాను, వీటన్నిటిని కూడా మనం అనుకుంటాం. కానీ పోగొట్టుకున్న భక్తి జీవితాన్ని మాత్రం మనం ఆలోచించలేకపోతున్నాం. ఇప్పుడు కలిగి ఉన్న దాన్ని చూచి దేవుడు సంతోషించడు, కానీ ఏం పోగొట్టుకున్నామో దాన్ని బట్టి దేవుడు కూడా బాధపడుతూ ఉంటారు. ప్రకటన గ్రంథం 2:5 చూస్తాం, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అని. అంటే మనందరికీ మారు మనసు చాలా ప్రాముఖ్యం. అయ్యో, మేము ఎప్పుడో మారు మనసు పొందుకున్నాం, ఎప్పుడో బాప్టిజం తీసుకున్నాం అని అనుకుంటున్నారు. వాస్తవమే. అయితే పడిపోయిన స్థితిలో నుండి తిరిగి మొదటి స్థితిలోకి రావడానికి మనకి మారు మనసు చాలా అవసరం. ప్రాయశ్చిత్తము ఎంతో అవసరం. పశ్చాత్తాపం చాలా అవసరం. దేవుని ఎదుట నిందలు లేని వారిగా నిలబడటం చాలా అవసరం. ఒకసారి మనం స్వపరీక్ష చేసుకుందామండి. మొదట్లో ఉన్న ప్రార్థనా జీవితం ఇప్పుడు మనకుందా? మొదట్లో ఉన్న విశ్వాసం ఇప్పుడు మనకుందా? ఆ సమర్పణ ఇప్పుడు మనకుందా? మొదట్లో ఉన్న దేవుని మీద ప్రేమ ఇప్పుడు మనకుందా? మొదట్లో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాం కదా, ఆ జీవితాన్ని ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం కదా. అప్పుడు ఆసక్తిగా ఇస్తున్న దశంభాగాలు, కృతజ్ఞత కానుకలు, సమర్పణ జీవితం ఇప్పుడు లేదు మనకి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకు చాలా విషయాలు ఉంటాయి. చాలా విషయాల్లో మనం జారిపోయామనే చెప్పాలి, ఓడిపోయామని మనం చెప్పుకోవాలి. మనకి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూస్తాం. ఒక ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి, అందులో నుండి ఒక గొర్రె తప్పిపోయింది. అప్పుడు ఆయన, ఇంకా నా దగ్గర 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయిందిలే అని అనుకుంటాడా? లేదు కదా. పోయిన ఆ ఒక్క గొర్రె కోసమే వెతుకుతాడు. పోగొట్టుకున్నది దొరికేంతవరకు వెతికి దాన్ని పొందుకుంటాడు. అలాగే మనం కూడా ఉన్న వాటితో సంతృప్తి చెందక పోగొట్టుకున్న దానిని దేవుని సన్నిధిలో వెతికి దాన్ని తిరిగి పొందుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ విషయంలో మనం తప్పిపోయామో, ఏ స్థితిలో నుండి మనం తప్పిపోయామో ఒకసారి ఆలోచించి తిరిగి మనం మారు మనసు పొందుకోవాలి. ఈ సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఆయన మాటలను దాటిపోనివ్వకుండా తిరిగి పశ్చాత్తాపడి పోగొట్టుకున్న దాన్ని మరలా సంపాదించుకుందాం. దేవుని ఎదుట నిందారహితులుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. దేవా, మీరు మాతో మాట్లాడిన మాటకే వందనాలు. తండ్రి, మా పూర్వపు స్థితి ఏదైతే ఉందో, మా మొదటి భక్తి జీవితం ఏదైతే ఉందో, మా మొదటి సమర్పణ ఏదైతే ఉందో, మా మొదటి ఆసక్తి ఏదైతే ఉందో, అవన్నీ కూడా ఈరోజు మా జీవితాల్లో కనిపించట్లేదయ్యా. వాటన్నిటి నుంచి మేము పడిపోయాం, దూరం అయిపోయాం.
అవును తండ్రి, మొదట్లో ఎంతో ఆసక్తిగా, ఎంతో భక్తిగా, ఎంతో ప్రేమగా ఉండేవాడు. కానీ ఈరోజు మా జీవితాలు అవేవి కనిపించట్లేదు. కానీ దేవా, నీవు తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెతికావు కదా, అలాగే మేము కూడా ఆ పోగొట్టుకున్న వాటన్నిటిని బట్టి దేవా అయ్యా మీ సన్నిధిలో మేము క్షమాపణ కోరుకుంటూ తిరిగి వాటన్నిటిని పొందుకోగలిగినంత ప్రార్థన జీవితము మాకందరికి అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున దర్శించి తండ్రి, కుటుంబాల్లో ఉన్న లోటులను మీరు సరిచేసి దేవా మీ కృపతో క్షేమాన్ని, కాపుదలను, రక్షణను దయచేయమని వేడుకుంటున్నాం. ఏ విషయాల్లో తప్పిపోయారో, ఏ విషయాల్లో జారిపోయారో తల్లి, తెలిసి తెలియక చేసిన వాటన్నిటిని కూడా దేవా మీ కృప ద్వారా క్షమించి, మమ్మల్ని బట్టి కాదయ్యా మీ కృపను బట్టి క్షమించి మీ ఆత్మకార్యాలు కుటుంబాల్లో జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ దినమంతా కూడా మా పనుల్లో, ప్రయాణాల్లో మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. రోగులుగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. బలహీనలుగా ఉన్న వారిని బాగు చేయండి, బలపరచండి. నీ శక్తి చేత నింపమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.